ఒకరోజు ఇద్దరు అర్జున్, కీర్తి ఒక కాఫీ షాప్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏ నీ ముఖానికేమో అంటుకున్నది ఏంటి? అందం, అది పీకేస్తే పోదు. అవునా? నీ తల మీద ఏమో ఉంది. ఏమున్నది? బొచ్చు, పీకితే వస్తుంది. నాకు కూడా వచ్చు డైలాగులు. కాఫీ తాగుదామా, టీ తాగుదామా? ఏం కావాలనో చెప్పు. మన పెళ్ళికి డేట్ కావాలి. దాందేముంది, పంతుల్ని అడిగి పెట్టిద్దాం. ఏది కొట్టు. అంటే ఫోన్లో బ్యాలెన్స్ లేదు, తర్వాత చేస్తా. అసలు నేను నిన్నెలా ప్రేమించానురా. ఇప్పుడు ఆ తీపి గుర్తులు ఎందుకు? తీపి గుర్తులు కాదు. ఇప్పుడు ఏమైంది డియర్, ఎందుకంత కోపం? మా నాయన నాకు సంబంధాలు చూస్తున్నాడు. నెల రోజుల్లో నువ్వు సెటిల్ అయ్యి నన్ను పెళ్లి చేసుకోకపోయావనుకో, వచ్చే రాఖీ పండక్కి నా మొగుడితోటి వచ్చి నీకు రాఖీ కట్టిపోతా. నువ్వు అంత పని చేయకు, నేనేదో పని చూసుకొని మీ అయ్యతో మాట్లాడతా. చేశాక కనిపించే. అర్జున్ కూడా అక్కడి నుంచి లేచి తన ఫ్రెండ్ అజయ్ ఇంటికి వచ్చాడు. అజయ్ ఇంట్లో ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. రే ఏమైంది మామ, ఏడుస్తున్నావు? ఎవరన్నా కొట్టినరా? మా పిల్లని నా గుండెల మీద కొట్టింది మామ. ఏమైందిరా? వాళ్ళ అయ్య అమెరికా సంబంధం తెస్తున్నాడట. నెల రోజుల్లో వాళ్ళ అయ్య మనసును మార్చి ఆమెను పెళ్లి చేసుకోకపోతే ఆ అమెరికాతో ఎగిరిపోతాడట మామ, ఎగిరిపోతుందట. ఊక మామ, ప్రేమించిన పాపానికి కష్టాలు మనకు తప్పాయి. నా పోరి లేకపోతే నేను డైలాగ్ పూర్తి చేయరా. నేను పిచ్చోన్నైతా మామ. ఏం కాదు, ఏదో ఒకటి చేసి వాళ్ళ అయ్యాలను ఒప్పించి పెళ్లి చేసుకుందాం. మామ చేసేద్దాం. ఏం చేద్దామో చెప్పురా. నెల రోజుల్లో ఆ పోరోళ్ళ అయ్యొచ్చి బాబు అని కాళ్ళ మీద పడి కన్యాదానం చెయ్యాలి. ఏం చేయాలనో తెలిస్తే నీతో కలిసి నేను మన్నెందుకు కొడతారా? కాల్ ట్యాక్సీ. సిటీలో కాల్ ట్యాక్సీకి పెరిగిన డిమాండ్, రోజుకు వేలల్లో ఆదాయం. అబ్బా మామ, ఈ న్యూస్ ఛానల్ జనాలకి మేలు చేయకపోయినా మనకు మంచి ఐడియా ఇచ్చింది. మనం ఎంబటే క్యాబ్ సర్వీస్ ఓపెన్ చేద్దాం మామ. మస్తున్నది మామ ఐడియా, ఎంబటే స్టార్ట్ చేద్దాం. మన క్యాబ్కు ఏం పేరు పెడదాం? ఆరెంజ్ క్యాబ్కు పోటీగా మ్యాంగో క్యాబ్ అని పెడదాం మామ. నడు పెట్టేద్దాం. తెల్లారే ఉన్న డబ్బులతో క్యాబ్ సర్వీస్ ఓపెన్ చేశారు. కానీ ఎలాంటి ఉపయోగం లేదు. ఒక్క కస్టమర్ కూడా రాలేదు. అలా వారం గడిచింది. ఒక్కడు కూడా వీళ్ళ క్యాబ్ని బుక్ చేయట్లేదు. ఒకరోజు కీర్తి, వందన వీళ్ళ ఆఫీస్కి వచ్చారు. వారమైనా ఒక్కరు కూడా క్యాబ్ బుక్ చేయలేదని తెలుసుకున్న ఇద్దరు, మ్యాంగో క్యాబ్ పేరు బాగుంది, కానీ జనాలెవరూ క్యాబ్ బుక్ చేయట్లేదు కదా. జనాలకి కొంచెం కొత్తగా మనం క్యాబ్ చూపిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ కార్ని మ్యాంగో లాగా మార్చేయండి. చూడ్డానికి అచ్చు మామిడి పండులా ఉండాలి. అప్పుడు చూడు, అందరూ మన కార్లనే బుక్ చేసుకుంటారు. ఆ ఐడియా అందరికీ నచ్చింది. వెంటనే కార్లని మామిడి పళ్ళ ఆకారంలో మార్చేసి ఊరికే రోడ్ల మీద తిప్పుతూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. రోడ్డు మీద మామిడి పండు లాంటి కారు వెళ్తుంటే కొత్తగా వింతగా అనిపించిన జనాలందరూ మ్యాంగో క్యాబ్ సర్వీస్ ని వాడుకోవడం మొదలుపెట్టారు. రోజు రోజుకి కస్టమర్స్ పెరిగిపోతూ ఉన్నారు. చాలా తక్కువ రోజుల్లోనే వాళ్ళ క్యాబ్ సర్వీస్ సూపర్ సక్సెస్ అయిపోయింది. అర్జున్, అజయ్ ఇద్దరమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించి పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు కథలో మనం తెలుసుకోబోతున్నాము ప్రకృతిని తక్కువగా అంచనా వేయడం వల్ల ఏం జరగొచ్చో అని. ఇద్దరు స్నేహితులు తోటలో ఆడుకుంటూ ఉన్నారు, రాజు ఇంకా రవి. అలా ఆడుకుంటూ ఉండగా వాళ్ల దృష్టి అక్కడే ఉన్న నేరేడు చెట్టు మీద పడింది. ఆ పళ్ళని చూడగానే వాళ్ల నోరు ఊరింది.
వెంటనే ఆ పళ్ళు తెంపి తినాలనుకున్నారు. కాని ఆ చెట్టు చాలా పెద్దదిగా ఉంది. అరే రవి, అట్లా నేరేడు పళ్ళు తినాలని చాలా కోరికగా ఉందిరా. ఆ చెట్టు చూసినా ఎంత పొడుగుందో. అవునరా, పళ్ళు చాలా ఎత్తులో ఉన్నాయి. ఇప్పుడు ఎలా తెంపి తినడం? చాలా పెద్ద సమస్య వచ్చింది మనకి. నిజంగానే ఇప్పుడు ఎట్లా తినాలే? చాలా కిరికిరయ్యేటట్టుంది. ఇది చాలా పెద్ద వింత కదా. అల్లనేరేడు లాంటి చిన్న చిన్న పళ్ళేమో పెద్ద చెట్టుకి చిట్ట చివరికి కాస్తాయి. పెద్ద పెద్ద పుచ్చకాయలేమో భూమి మీదనే ఓ సన్నని తీగకి కాస్తాయి. తాను చెప్పిన దానికి సమ్మతిస్తూ ఇలా అన్నాడు. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. ఈ మాటలు చాలా విలువైనవి కూడన్నా. ప్రకృతిలో నాకు అర్థం కాంది ఏందంటే, చిన్న పెద్ద అనే వస్తువులు ఎందుకు సృష్టించబడినాయో. చిన్న పళ్ళను కోయనికేమో పెద్ద చెట్లు ఎక్కాలని. ప్రకృతి అయితే జర అన్నింటినీ సమానంగా సృష్టించలేదని నాకైతే అనిపిస్తుంది బాయ్. అలా అంటూ ఉండగానే ఆ చెట్టు మీద నుండి ఒక అల్లనేరేడు పండు గుత్తి రవి నెత్తి మీద పడింది. అది చూసి, రే రవి, మనం ప్రకృతి గురించి చెడ్డగా అనుకుంటున్నామా? ఇప్పుడు చూడేమైందో. గా ప్రకృతే అస్సలు విషయం తెలిసేలా చేసింది. ఆలోచించు జరా. అవును కదా. ఇప్పుడు అదే స్థానంలో పుచ్చకాయ నీ నెత్తిన పడితే ఏమై ఉండేది? నీ తల బద్దలైతుండ్లే, చచ్చిపోయేటోడివి. అర్థమైందా? మరదే. అవును, ప్రకృతి ఏం చేసినా మన మంచికే చేస్తుంది. ఈ కథలోని నీతేమిటంటే, ప్రకృతిని మనం ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. ఈ రోజు కథలో మనం తెలుసుకుందాము, మన నలుగురు భార్యల్లో మనతో ఉండేది ఎవరు అని. పూర్వం ఒక రాజుగారుండేవారు. ఆయనకి నలుగురు భార్యలు. ఒకనాడు ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యాడు. చనిపోయే పరిస్థితికి వచ్చాడు. అయితే ఆ రాజుకి చనిపోయాక ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు. అందుకని కోమలాంగి, ఓ కోమలాంగి, అందరికంటే ఎక్కువ ప్రేమగా చూసుకునే తన 4వ భార్యను పిలిచి, నువ్వు నాకు చాలా ఇష్టమైన భార్యవు గదా, నేను చనిపోయినప్పుడు నాతో పాటు చనిపోతావా? తన భార్య వెనువెంటనే నిరాకరించింది. క్షమించండి మహారాజా, నేను మీతో రాలేను. అక్కడి నుంచి వెళ్లిపోయింది. నక్షత్రి, రాజుగారికి తన 3వ భార్య మీద కూడా ప్రేమ ఎక్కువే. నక్షత్రి, నాతో పాటు చనిపోవటం నీకిష్టమేనా అని అడిగాడు. 3వ భార్య, నాకు నా జీవితం అంటే చాలా ఇష్టం, నేను మీతో చావలేను అని చెప్పింది. రాజుగారి 2వ భార్య ప్రతి కష్టంలోనూ రాజుకు తోడుగా ఉంది. రాజు, జాహ్నవి, నీకు నాతో పాటు చనిపోవటం ఇష్టమేనా అని అడిగాడు. 2వ భార్య, క్షమించండి మహారాజా, ఈ విషయంలో నేను మీకు ఏ విధంగానూ సహాయపడలేను. కాని మీరు చనిపోయాక మీ అంతిమ సంస్కారాలు ఘనంగా జరిపిస్తాను. అప్పటి వరకు మీ పక్కనే ఉంటాను. తలుపు వెనుక నుండి, నేను మీ వెంట వస్తాను మహారాజా, మీరు ఎక్కడికి వెళితే అక్కడికి. అది మరణించిన తరువాత అయినా నేను మీ వెంటే వస్తాను. రాజు ఎక్కడి నుండి ఈ మాటలు వినపడుతున్నాయి అని చూస్తే ఆ మాటలు తన మొదటి భార్యవి. రాజు ఆమెను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఆమె అలాంటి మాటలు అనేసరికి, సావిత్రి, నన్ను క్షమించు. నువ్వు నాతో ఉన్నన్ని రోజులు నిన్ను పట్టించుకోలేదు. కాని నువ్వు నాతో చనిపోవటానికి కూడా సిద్ధపడ్డావు. ఇప్పటి నుండి బతికినన్నాళ్ళు నేను నిన్ను బాగా చూసుకుంటా. ఈ కథ యొక్క అర్థం ఏమిటంటే, మన అందరి దగ్గర 4 భార్యలున్నారు. అందులో 4వ భార్య మన శరీరం. శరీరం మనకి మంచి బట్టలు వేసి ఆభరణాలు పెట్టి అలంకరిస్తుంది. కాని చివరికి మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. మన 3వ భార్య ధనము మరియు సంపద. మన జీవితంలో చాలా సమయాన్ని సంపాదన కోసమే వెచ్చిస్తాము. కాని ఆ సంపాదన ఏది కూడా మనతో రాదు. 2వ భార్య మన కుటుంబం, బంధువులు, స్నేహితులు. వాళ్ళు మన ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ మనతో ఉంటారు. కాని మనం చనిపోయాక వాళ్ళు కేవలం శ్మశానం వరకు మాత్రమే వస్తారు. ఇంకా మొదటి భార్య మన చరిత్ర. మనం బ్రతికి ఉన్నన్ని రోజులు మనం చేసిన మంచి చెడులే మనం చనిపోయాక కూడా కీర్తి ప్రతిష్టలుగా మనతో వస్తాయి.
అవే చరిత్రలో నిలిచిపోతాయి. ఈ కథలో నీతేమిటంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, సంపదతో ఆనందమైన జీవితాన్ని గడపాలి, బంధువులు స్నేహితులతో ప్రేమగా ఉండాలి, కాని ఎప్పుడూ మంచితనాన్ని వీడక చరిత్రలో నిలిచిపోవాలి. ఇవే మన కీర్తి ప్రతిష్టలుగా వర్ధిల్లుతాయి. ఇలాంటి నీతి కథలతో మళ్ళీ మీ ముందుకొస్తాం.